ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు ఆయన. కాసేపట్లో ఏపీ హైకోర్టులో ఈ బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అశోక్ ప్రస్తుతం డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపైన ఈవీఎం ధ్వంసం చేసినట్టు ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించి ముందస్తు బెయిల్ తనకు మంజూరు చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం అయింది. దానికి సంబంధించి విచారణ జరగబోతోంది. అయితే ప్రధానంగా ఎన్నికల రోజు పాల్వాయి గేటుకు సంబంధించి పాల్వాయి గేట్ అనే గ్రామంలో ఒక్కసారిగా తెలుగుదేశం రౌడీలు గ్రామంపై దాడి చేశారు. గ్రామం పైన దాడి చేయడమే కాకుండా పూర్తిగా ఓటర్లపైన కూడా దాడి చేశారు. ఓటింగ్ ప్రక్రియలో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లను చొక్కా వీడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. రాళ్ల దాడి చేశారు. ఆయన వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అదే నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడికి కూడా గాయాలని, దీనికి సంబంధించి అక్కడ ఒక సంఘటన జరిగింది అని ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఖచ్చితంగా దానిపైన పోలీసులు కూడా ఒక కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది దానికి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే వాదనలు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది అని తెలుస్తూ ఉంది. బిందు, ఒక విషయం చెప్పండి అశోక్, పెద్ద ఎత్తున ఒక ఫేక్ న్యూస్ లాంటిది ప్రచారం జరుగుతోంది. అసలు ఈ విషయంలో ఏం జరిగింది ఏంటి అన్నది పిన్నెల్లి వెర్షన్ అనేది కరెక్ట్గా ఇప్పటిదాకా బయటకు రాని పరిస్థితి. అటు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే కాసు మహేష్ రెడ్డి ఇటువంటి ఎమ్మెల్యేలు వచ్చి బయటకు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు ఈవీఎం ధ్వంసం టైంలో బిట్స్ అండ్ పీసెస్గా దట్టు లోకేష్ ఎక్స్ ఖాతా నుంచి రిలీజ్ అయిన ఫుటేజ్ తప్పితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం తెలీదు. సో ఆ రోజు ఏం జరిగింది, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడు పిన్నెల్లి బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈ అంశాలు ఏమన్నా అందులో ప్రస్తావించారా? మనకున్న సమాచారం ప్రకారము పాల్వాయి గేట్ లో పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రశాంతమైన పోలింగ్ జరుగుతుంది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు తరలి వచ్చారు. ఇదే నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపైన దాడులు చేశారు. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఓటు వేయడానికి వస్తున్నారో వాళ్ళందరినీ తరిమి కొట్టారు. అలానే లోపల బూత్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూడా బయటికి లాక్కొచ్చారు. వాళ్లపైన విచక్షణ రహితంగా పెద్ద పెద్ద కర్రలతో దాడులు చేశారు. మరొక వైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక సంఘటన జరిగిందని దానికి సంబంధించిన వీడియో కూడా బయటికి విడుదలైంది. అయితే ఖచ్చితంగా ఇది మిగిలిన చోట కూడా ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. అక్కడ రాని వీడియో ఇక్కడ ఎలా వచ్చింది? ఇది ఫేకా, లేకపోతే ఎలక్షన్ కమిషనే విడుదల చేసిందా, లేకపోతే బయటకి ఈ వీడియో ఎలా వచ్చింది అనే దానిపైన కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఇది ఫేకా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిందా, ఎలక్షన్ కమిషన్ విడుదల చేయకపోతే ఎలా బయటకు దీని వచ్చింది, దానిపైన కూడా విచారణ జరపాలని కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే అశోక్, చెప్పండి, ఇప్పుడు ఆ ఘటనలు ఏవైతే ఇప్పుడు మాచర్ల కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ జరిగిన ఘటనల పైన సిట్ ఒక పక్కన దర్యాప్తు చేస్తోంది. అది అనంతర హింస లేకపోతే ఆ టైంలో జరిగిన హింస, వీటిపైనే ప్రధానంగా సిట్ దృష్టి అనేది కనబడుతోంది. కానీ డ్యూరింగ్ ది పోలింగ్ కూడా చాలా హింస జరిగిందని రీపోలింగ్కి కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? హైకోర్టు దృష్టికి ఈ అంశాన్ని ఏమన్నా పిన్నెల్లి తీసుకొచ్చారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక లెటర్ను అయితే రాయటం జరిగింది. ఏదైతే పోలింగ్ రోజు హింస జరుగుతుందో దానికి సంబంధించి ఒక కంప్లైంట్ ని కేంద్ర ఎన్నికల సంఘానికి, అలానే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మా నియోజకవర్గానికి సంబంధించి తుమురుకోట, అలానే పాల్వాయి గేటు, ఒప్పిచెర్ల, చింతపల్లి, వీటితో పాటుగా మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ కి పాల్పడ్డారు. తెలుగుదేశం నాయకులు విధ్వంసం సృష్టించారు. ఓటర్లని పోలింగ్ బూత్ వరకు రానివ్వలేదు. గ్రామాలపై దాడి చేశారు. ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా వెల్దుర్తితో పాటు మరికొన్ని కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని కూడా ఎన్నికల కమిషన్ కు ఒక ఫిర్యాదు రాశారు, లేఖ రాశారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఓకే ఓకే అశోక్, థ్యాంక్ యూ.